నమస్తే, మీరు చూస్తుంది భూమిపుత్ర, నేను క్రాంతి. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మున్గోడు మండలం చెల్మడ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ప్రదీప్ రెడ్డి అనే యువకుడు తన సొంత వ్యవసాయ భూమిలో ఇంటి దగ్గరే టర్కీ కోళ్ళ పెంపకాన్ని 5 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. నిజంగా అందరికీ భిన్నంగా కొన్ని నాటుకోళ్ళు ఉన్నాయి, అదేవిధంగా టర్కీ కోళ్ళు ఉన్నాయి. చాలామంది ఫామ్లకు భిన్నంగా ఈ ఫామ్ ఉంది. సో నిజంగానే టర్కీ కోళ్ళ పెంపకం లాభదాయకమా నష్టమా, 5 సంవత్సరాల నుంచి ఆయనకు ఎదురైన అనుభవాలు, లాభ నష్టాల గురించి, అసలు కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఫామ్ని ఎన్నుకొని మరికొందరు ఈ టర్కీ కోళ్ళను పెంచే దిశగా ముందుకు పోవచ్చా లేదా అన్న విషయాల్ని మనం ప్రదీప్ రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే ప్రదీప్. నమస్తే. ఓకే, సో టర్కీ కోళ్ళనే పెంచాలి, నాటుకోళ్ళు కాకుండా టర్కీ కోళ్ళను కూడా పెంచాలి, దీని ద్వారా లాభాలు వస్తాయని మీకు ఎట్లా అనిపించింది? ఎందుకు మీరు టర్కీ కోళ్ళ పెంపకం వైపు వెళ్ళారు? టర్కీ అంటే అన్న ఇప్పుడు మామూలుగా వచ్చేసి ఇది ఫ్యాన్సీగా బాగుంటుంది. ఇంటి ముందు చూడడానికి మనకు ఇంచుమించు ఒక నెమల్ టైప్ అన్నట్టు ఉంటుంది, అదొకటి. మళ్ళీ మీట్ బాగుంటుంది. మామూలుగా మనము అది కాకుండా నార్మల్గా ఇప్పుడు ఈ మటన్ కానీ చికెన్ కానీ కొన్ని ఏంటంటే హెల్త్కు ఎఫెక్ట్ అన్నట్టు ఉంటుంది. కానీ ఇందులో వచ్చేసి ఏంటంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ గుండె నరాలలో ఏమైనా ఫ్యాట్ జామ్ అయినా కూడా అది క్లియర్ చేస్తుంది. మామూలుగా షుగర్ పేషెంట్ అయినా, మామూలుగా ఈ ప్రెగ్నెంట్ లేడీస్ అయినా, చిన్నపిల్లలైనా ఎవరైనా తినొచ్చు. ఎలాంటి హెల్త్కి ఎఫెక్ట్ ఉండదు, హెల్త్ బాగుంటుంది. అదే ఒకటి టేస్ట్ బాగుంటుంది, మటన్ కంటే టేస్ట్ బాగుంటుంది. ఇంతకుముందు నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు తిన్నాం, అప్పుడు బాగా అనిపించింది. కానీ మధ్యలో ఎక్కడ పెంచాలనుకున్నా దొరకలేదు. నార్మల్గా 1, 2 అన్నప్పుడు అవైలబుల్ లేదు. మామూలుగా ఇప్పుడు మనకు మెయిన్ చిక్ సప్లయర్ అంటే బెంగళూరు. ఇప్పుడు మనకు టర్కీ కోడి చిక్ వచ్చేది బెంగళూరు. అట్లా అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం బల్క్లో పెంచాలి అని అనుకున్నాము. మామూలుగా ఏది బల్క్లో అయితేనే ఆర్డర్ చిక్స్ ఇస్తామన్నారు. అట్లా అనుకున్నప్పుడు వాళ్ళకి కాంటాక్ట్ అయినా మనం. కాంటాక్ట్ అయినప్పుడు మినిమం ఒక 200-300 అయితేనే ఇస్తామని అన్నారు. ఒక ఫస్ట్ బ్యాచ్ తెప్పించినాం. ఫస్ట్ బ్యాచ్ తెప్పించినప్పుడు వీటికి ఇచ్చినప్పుడు కంటి చూపు అనేది తక్కువ ఉంటుంది, అప్పుడు మటాలిటీ ఎక్కువ ఉంది. తర్వాత అన్ని అవగాహన వస్తామంటే కొంచెం ఇప్పుడు మటాలిటీ అనేది తగ్గుతూ ఉంది. ఇప్పుడు సేలింగ్ కూడా మంచిగా ఉంది. అంటే మీకు చిక్ ఎంతకు వస్తుంది? ఒకటి చిక్ వచ్చేసి మనకి డే ఓల్డ్ కాస్ట్ 150 పడుతుంది. 150 ఇది డే బర్డ్ది. ఓహో, ట్రాన్స్పోర్టేషన్ మనదేనా? వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అన్ని మనయే అన్న. మనయే అంటే అప్పుడు ఒక బర్డ్ ఎంతకు వస్తుంది మనకు? ఆల్మోస్ట్ 160-150 అన్న. నార్మల్ చిక్ కాస్ట్ వచ్చేసి 120 నుంచి 140 మధ్యలో ఉంటుంది. ఎప్పుడైనా రూపీస్ మీరు చెప్తుంది 120 నుంచి 140 మధ్యలో ఉంటుంది. 10 రూపీస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పడుతుంది. సో 150 రూపీస్కి మనకు చిక్ వస్తుంది, డే బేబీ వస్తుంది మనకి. అంటే మనకి ఇది కోతకు మనం పంపడానికి వేటికి అంటే ఎన్ని రోజులు ఫామ్లో ఉంచాల్సి వస్తుంది? ఫామ్లో అంటే అన్న మేము 4 నెలల నుంచి స్టార్ట్ చేస్తాం కటింగ్కు. అంటే 4 నెలల వరకు ఎంత వెయిట్కి వస్తుంది? 4 నెలలకి మనకి 3 కేజీలు 2.5. సో మ్యాక్సిమం ఎన్ని కేజీల వరకు వచ్చే అవకాశం ఉంది? మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి మనకి మేల్ వెయిట్ 10 to 14 మధ్యలో వస్తుంది. ఫీమేల్ వెయిట్ వచ్చేసి మనకి 5 to 7 మధ్యలో ఉంటుంది. సో ఆల్మోస్ట్ 50% తక్కువ ఉంది. సో నెమల్ లాగానే ఉంది ఇది కూడా. నెమల్ టైప్ అన్నట్టు అండి మొత్తం ఆల్మోస్ట్. కాకపోతే వచ్చేసి ఏంటంటే నెమలి అనేదేమో మన దగ్గర ఉంటుంది, బయట దేశాలలో ఉంటాయి. ఇది మనకి ఏంటంటే నార్త్ అమెరికన్, ఇది మన లోకల్ బ్రీడ్ కదా, నార్త్ అమెరికా. సో అంటే దీనికి వచ్చే అంటే మనకు చిక్ అనగానే మనకు కోళ్ళకు ఏమేమి వ్యాధులు వస్తాయో మనకు అంటే వీటికి ప్రత్యేకంగా వచ్చే వ్యాధులు అంటే నివారణ ఎట్లా? వీటిలో అంటే అన్న మెయిన్ వీటిలో వచ్చేది మనకి సిఆర్డి వస్తుంది మేజర్గా. సిఆర్డి కానీ నార్మల్గా వచ్చేసేమో ఫోల్ఫాక్స్ వస్తుంది. ఈ మిగతావి మామూలుగా క్యూర్ చేసుకోవచ్చు, కానీ ఇందులో క్యూర్ చేయలేకుండా అంటే సిఆర్డి కానీ కొరేజా. సిఆర్డి వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ ఈ కోడి ఒక్కొక్కటి చిన్న పిల్లలు ఎప్పుడు ఏంటంటే మనకు బెదురు ఎక్కువ ఉంటుంది. మన నాటుకోడి అంటే అబ్జర్వ్ చేయగలుగుతాము. అది ఇవి ఏమైందంటే ఒకదానికి వచ్చేసిందంటే దాన్ని గుర్తు ఐడెంటిఫై చేసి పక్కకి వేసుకోకపోయినామంటే ఆటోమేటిక్ ఒక 1 వీక్లో మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. అంటే స్ప్రెడ్ అయిద్ది అన్న, లైఫ్ టైం ఉంటుంది. కానీ ఏంటంటే దానికి అనేది మనము ఇన్ఫెక్షన్ అనేది తగ్గియాలంటే టైం ఎక్కువ పడుతుంది. సో ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే వచ్చినప్పుడు? జాగ్రత్తలు వచ్చేసిన నేను నార్మల్గా హోమియో వాడతా. హోమియో కాకుండా కూడా ఏంటంటే మెడిసిన్ ఉంటుంది. మెడిసిన్ ఏదైనా కూడా మనము స్టార్టింగ్లో చూసుకున్నామంటే
లో డోసేజ్ ఇచ్చుకోవాలి. ఓకే. ఎండ్రోసిన్ బిహెచ్ కానీ ఎండ్రోఫ్లాక్సిన్ కానీ లియోఫ్లాక్సిన్ కానీ ఓకే. బ్రోమాక్సిన్ మ్మ్. వీటి వాటిలలో ఓకే. ఏదైనా ఒకటి. సో అంటే మనకు ఎందుకంటే ఇది దాదాపు మరి 12 kgs వరకు వస్తుందని అన్నారు కదా. సో మనం ఏ వ్యాపారం చేసినా లాభం కోసమే. సో దీనికి మార్కెట్లో కేజీ రేట్ ఎంత ఉంటుంది? కేజీ వచ్చేసి మేము ఇక్కడ చిన్న సైజు ఉన్నప్పుడు 500, ఓకే. ఒక వెయిట్ పెరుగుతామంటే 400, 350 లాస్ట్. ఓకే. సో అంటే మీకు బయట ఎట్లా ఉంది మార్కెట్? మన లోకల్ అంటే మీ ఫామ్ దగ్గరకు వస్తే కిలో 400 చొప్పులు ఎందుకు అమ్ముతారు. సో ఇదే మీటు మనకు మార్కెట్లో ఎంత రేట్ ఉంది? మార్కెట్లో వచ్చేసి మా దగ్గర తీసుకెళ్ళిన ట్రేడర్ వచ్చేసి 700, 800 వాళ్ళు అమ్ముతున్నారు. సో మీ దగ్గర తీసుకున్న దానికి ఆల్మోస్ట్ 100% ఎక్స్ట్రా. వాళ్ళకి ఏంటంటే ఒకటి ట్రేడింగ్లో కూడా వచ్చేసి ఇందులో మనకి నాటుకోడి అంటే ఫెదర్ లాస్ అయినా కూడా ఏదో ఒకటి కటింగ్లో ఏదో విధంగా పోద్ది, రేట్ ఎక్కువ తక్కువ. ఇందులో ఫెదర్ లాస్ వచ్చిందంటే అసలు మార్కెట్ ఉండదు. మార్కెట్కు మేజర్ డిఫెక్ట్ అక్కడ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ ఫెదర్ ఉందన్న, అది ఉంది. ఇప్పుడు మామూలుగా ఫ్యాన్సీలో పెంచుకునే వాళ్ళకి షో పర్పస్ అన్నట్టు, అది పించమిప్పి ఇట్లా నెమల్ టైప్ ఉంటే ఏంటంటే షో టైప్ కొట్టుద్ది. ఇప్పుడు మన దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముతుంటే 700 kg అమ్ముతున్నారు. 700 అంటే ఒక 5 kg ఉన్నా కూడా మనకి వాళ్ళకి 3500 ఎబో అవుతుంది ఒక దాని మీద. అంత అమౌంట్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు వాళ్ళకి షో టైప్ ఉండాలి. అట్లా లేకుండా ఈకతోక లేకుండా ఉందంటే దాన్ని పెంచకుండా ఉన్నదే బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. అయితే తీసుకోపోతారేమో కానీ ఫ్యాన్సీ పర్పస్ మీటుకు పోయినా కూడా ఆ తోక లేదు, అది లేదు, ఇది లేదని వాళ్ళు మళ్ళీ రేట్ డౌన్ చేస్తారు. సో మనకి లోకల్ యూసేజ్ ఉందా మండలంలో? అంటే మటన్ తినేవాళ్ళు కానీ దీన్ని తీసుకో. ఆ లోకల్ అంటేనే మాకు ఫస్ట్లో అసలు తింటారా అని అడిగేటోళ్ళు, ఇప్పటికీ కొత్తగా దీన్ని చూసిన వాళ్ళు కూడా అసలు ఇదేంది, కోడేంది, దీన్ని తింటారా అని అడిగేటోళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు కొంచెం ఏంటంటే స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఇబ్బంది అనిపించినప్పుడు మనం ఏదైనా కూడా మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్న మనం ఉత్పత్తి చేసిన వస్తువు మీద నమ్మకం ఉన్నప్పుడు ఏదో ఒకటి ధైర్యం చేసి ఒక స్టెప్ వేయాలి. మాకు తెలిసిన వాళ్ళకి సరౌండింగ్ నమ్మకంగా డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినాం. కొందరికి ఇచ్చి ఫ్రీగా ఇచ్చి లో కాస్ట్ లో ఇచ్చి అన్న బాగుంటే డబ్బులు ఇవ్వండి. మిమ్మల్ని నేను ఏం అడగను, టేస్ట్ బాగుండి మంచిగా అనిపిస్తే డబ్బులు ఇవ్వండి, లేకుంటే నేను బాగాలేదని అంటే నేను డబ్బులు ఏం అడగను. నేను నిజాయితీగా ఉంటా, మీరు నిజాయితీగా ఏదైనా చెప్పండి అని చెప్పినాము. అట్లా ఒక 20 members ఎబో ఇచ్చినాం అన్న. అందులో ఎవ్వరు మాకు రిమార్క్ అనేది ఏం లేదు. అందరు మళ్ళీ అమౌంట్ వాళ్ళ నుంచి చిన్నగా ఒక వస్తువు మనది మంచిగా ఉందంటే నా మార్కెట్లో ఈ రోజు కాకుండా ఇంకో 10 రోజులకు సెట్ అయిపోద్ది. అదే బాగాలేకుండా దాన్ని ఏదో హైప్ చేసి ఈరోజు 100 మందికి ఇచ్చినా కూడా మళ్ళా 10 రోజుల తర్వాత ఒక్కరికి కూడా అమ్మలేము, అట్లా అన్నట్టు. సో మీరు ఇప్పుడు 5 years నుంచి ఈ ఫామ్ అంటే వీటిని మెయింటైన్ చేస్తున్నా అని చెప్పారు కదా. అంటే అసలు మీకు లాస్ వచ్చిన బ్యాచ్ ఏమైనా ఉందా? ఇందులో లాస్ ఉందా, లాభం ఉందా, లేదంటే ఆడికాడికి లాస్ వచ్చిన బ్యాచ్ అంటే కొన్ని ఉన్నాయన్న. ఎఫెక్ట్లు ఇప్పుడు నార్మల్గా ఏదైనా వైరల్ ఎఫెక్ట్ ఉంటుంది, మామూలుగా వైరల్ ఎఫెక్ట్ అవుతుంది, మార్కెట్ డౌన్ అయ్యే టైం ఉంటుంది. మొన్న కరోనా టైంలో వచ్చేసి ఫస్ట్ మార్కెట్ ఇబ్బంది అని అనిపించింది. ఎట్లా ఏదో ఒకటి అన్నట్టు లో ప్రైస్లో అమ్మేసినాం, మనకి మళ్ళీ ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నట్టు లో ప్రైస్లో అమ్మేసినాము. కానీ కొద్ది రోజులైనాక ఆటోమేటిక్ మళ్ళీ ఏమైంది, కోడి తినాలి, మాంసం తినాలి అన్నప్పుడు ఏంటంటే ఆ టైంలో లేవు. అట్లా ఒకటి నార్మల్గా ఒకసారి వైరల్ ఎఫెక్ట్ అయింది, మొత్తం క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఒక 100 birds తోటి అంటే 100 chicks తోటి కనుక మనం ఒక ఫామ్ స్టార్ట్ చేస్తే నిజంగా ఒక ఫామ్ నిర్వాహకునికి ఎంత మిగిలే అవకాశం ఉంటుంది? అంటే అన్ని సాధారణ కండిషన్స్లలో వైరస్ రాలేదు, మోర్టాలిటీ తక్కువ ఉంది, బాగా బతికినాయి, మంచి వెయిట్ వచ్చినాయి. ఒక 100 birds తోటి కనుక మనం ఫామ్ స్టార్ట్ చేస్తే నిజంగానే రైతుకు లాభమా నష్టమా? లాభం అయితే ఎంత వస్తుంది? లాభం అంటే అన్న మనకి యావరేజ్గా సగటున చూసుకుంటే ఒక కోడి మీద 500 మార్జిన్ ఉంటుంది అన్న. ఉంటుంది మనం పెంచిన తర్వాత ఏ వైరల్ ఎఫెక్ట్ కాకుండా అన్ని చూసుకుంటే. ఇందులో వచ్చేసి డిఫెక్ట్ అన్న మనము రోగాల్ని క్లియర్ చేసుకోగలుగుతాము. ఏ వైరల్ కానీ నార్మల్గా ఏమన్నా సిఆర్డి కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇట్లా వచ్చినా కూడా క్లియర్ చేసుకుంటాము, అది ఎక్కువ ఇబ్బంది కావట్లేదు. ఇందులో ఏదన్నా ఒక కోడి నార్మల్గా వీక్గా ఉందంటే దాన్ని ఖచ్చితంగా ఇవే పొడిచి చంపేస్తాయి, అది ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఇవి ఇప్పుడు ఈ వెయిట్ ఉంది,
మన పుంజులు కనుక కూతబట్టేక ముందు అంత కొట్లాడు. అవును. ఇవి కూడా అంతే, వీటిలో కూడా సౌండ్ వేరే ఉంటుంది. మన పుంజేమో వేరే విధంగా కూస్తుంది, ఇవి ఒక విధంగా కూస్తాయి. ఈ వీటికి కూడా ఒక ఏజ్ వచ్చినప్పుడు వీటిలో ఏంటంటే ఆ కొట్లాట ఎక్కువ అన్నట్టు ఉంటుంది. క్రాసింగ్ టైంకి వచ్చినప్పుడు ఆ కొట్లాడుకొని ఒకదాన్ని ఒకటి పొడుచుకొని ఆ కాళ్ళతోటి ఇట్లా తన్నుకున్నప్పుడు కానీ లోపల ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి. అదొకటి. నార్మల్గా ఏమన్నా బెదిరినాయి అనుకోండి, ఇవి బెదిరితేనేమో ఎక్కువ బెదురు అన్నట్టు ఉంటుంది ఏదో ఆ బ్యాచ్లో, లేకపోతేనేమో అసలు దేనికి బెదరకుండా ఉంటాయి. ఒక కుక్క వచ్చినా కూడా నన్ను ఏం చేస్తావు అన్నట్టు అట్లా నిలబడుద్ది. ఒకవేళ అది వచ్చి ఆ కుక్క పెద్దదైందంటే దీన్నే పట్టుకొని పోద్ది. మామూలుగా కొన్ని బెదరకుండా ఉంటేనే అట్లా అయిపోద్ది. బెదిరినవి ఉంటే ఏంటంటే ఒకవేళ వచ్చినాయి అంటే అన్ని ఒక దగ్గర గుమ్మగూడతాయి. గుమ్మగూడి ఆ కింద పడ్డాయని చనిపోతుంటాయి. మాకు ఈ బ్యాచ్ లో ఒక 97 ఒకటే రోజు 97 మటాలిటీ వచ్చింది. అంటే ఏ ఏజ్ లో వచ్చింది? అది ఎన్ని నెలల తర్వాత వచ్చింది? అది మనకి 2 months లో వచ్చిందన్న. 2 months ఏజ్ ఉన్నప్పుడు జంగంబిల్లి వచ్చింది. అంతవరకు మేము అందులోనే ఇక్కడనే ఉండేది. ఆ రోజు అప్పుడు మామూలుగా మా దగ్గర ఉన్న కుక్క అది డెలివరీ అయింది, అంటే పిల్లలు పెట్టింది. అది పిల్లల దగ్గర నుంచి బయటకు వెళ్ళకుండా అక్కడనే ఉండేది. అంతవరకు కుక్క అనేది బయట తిరగకుండా ఉండే. ఒకటేమో వేరే కుక్క ఉంటే చనిపోయింది, మేలేమో చనిపోయింది. ఇక మేమేమనుకున్నాం, ఇక ఈ పిల్లులు ఎన్నడు రాలేక ఎన్నడు అని మేము అనుకున్నాము. ఆ రోజు వచ్చిన రోజు ఏంటంటే అది పిల్లి చంపిందేమో 5ని, కుప్పబడి చనిపోయిందేమో 92. ఇందులో అదొకటి. చిక్కప్పుడు ఈ మార్కెట్కు దీనికి ఎక్కువ రాకపోవడానికి కారణం ఏంటంటే ఫుడ్ అనేది కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది అన్న. నార్మల్గా మీరు ఎక్కడైనా ఫామ్ హౌస్ల కాడ కానీ ఇంట్ల దగ్గర కానీ, నేను వచ్చేసి చెప్పాలనుకునేది ఏంటంటే ఎవరికైనా కూడా ఇది ఫామ్ పరంగా పెంచాలంటే కూడా ఎంతైనా రిస్క్ అన్నట్టే. మామూలుగా రిస్క్ తోటి కూడుకున్న పని. నాకు ఈ స్టేజ్కి రానికి ఒక రోజులో పట్టింది కాదు, ఒక ఏడాదిలో పట్టింది కాదు, దాదాపు ఇప్పుడు 4-5 సంవత్సరాల కష్టం అన్నట్టు. ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోనికి మనం జెన్యూన్గా ఉంటే ఎవరైనా కూడా ఏ ఫీల్డ్లో అయినా కూడా మార్కెట్ క్రియేట్ చేసుకోవాలంటే జెన్యూన్గా ఉండాలి. మన దగ్గర ఏది ఉంది అది దాని క్వాలిటీ ఏందని చెప్తే వాళ్ళకు నచ్చి అన్నట్టు తీసుకెళ్తారు. ఇవి కూడా ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద ఈ సైజుకి వచ్చింది, అది ఒక రోజు తినాలంటే నార్మల్గా 1/2 kg తినగలుగుద్ది. కానీ అచ్చం ఫీడ్ ఇప్పుడు అది ఎట్లా అంటే అన్న, ఇప్పుడు ఫ్రీ రేంజ్లో అంటారు. ఫ్రీ రేంజ్లో అన్నా కూడా ఏంటంటే ఏ కోడి అయినా నార్మల్గా చెప్పేవాళ్ళు ఉంటారు, మేము ఫ్రీ రేంజ్లో తిప్పుతున్నాం అంటారు. నువ్వు ఫ్రీ రేంజ్లో అంటే 10 ఎకరాలు తిప్పినా అంతే ఉంటుంది, 100 ఎకరాలు తిప్పినా అంతే ఉంటుంది. ఒక టైం వరకు అందులో దొరికే పురుగు బుట్ర ఏదైనా ఉంటే ఇవి దొరికినట్టు తినే దాని మళ్ళా ఉత్పత్తి ఏది. ఇప్పుడు ఒక పురుగు అయినా కూడా ఇప్పుడు భూమి మీద మనిషి చనిపోతే మనిషి మళ్ళీ వస్తుండే మళ్ళీ ఏది. ఇప్పుడు ఒక తండ్రికి ఒక కొడుకు, ఆయన తర్వాత ఒక మనవడు, అట్లా జనరేషన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఫ్రీ రేంజ్ లో తిరిగినప్పుడు ఆ ఏరియాలో ఉన్న పురుగు అనేది పోతుంది, అవి ఒక టైంలో తినేస్తున్నాయి, మళ్ళీ వాటికి అనేది ఏది దొరకదు. అందరు ఏమంటారంటే మేము ఫ్రీ రేంజ్ లో పెంచేస్తే ఏ ఫుడ్ కాస్ట్ ఉండదుగా. మాకు ఫోన్ చేసే వాళ్ళు వచ్చేది అదే అన్న. ఈ రోజు ఏంటంటే కోళ్ళు అనగానే ఏదో మన ఇంట్లలో తిరిగినట్టు ఒక 10 కోళ్ళు ఉన్నాయి, వాటికి ఏ ఖర్చు రాదు, ఏదో తెచ్చేసినామా ఏదో ఒక స్టార్టింగ్ ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం, ఒక 10,000 పెట్టినామంటే 1,00,000 ఇన్కమ్ వస్తుంది అనేది అనుకుంటున్నారు. కానీ అది ఎప్పటికైనా పొరపాటు. ఒక స్టేజ్కి వచ్చినాక ఏంటంటే నీకు ఏమి దొరకదు, నీ చేతి నుంచి మేత వేయాల్సి వస్తుంది. మేము వచ్చేసి అన్న, మేము ఫీడ్ అంటే నార్మల్గా చిన్నప్పుడు వాడతాము. చిన్నప్పుడు ఎందుకంటే గ్రోత్ మామూలుగా గ్రోత్ గురించి వాడుతున్నాం. ఒకటి ఎందుకంటే ఈ రోజు మార్కెట్లో పందెం కోడి పిల్ల ఈ రోజు మార్కెట్లో 5,000కి కానీ 5 లక్షల మార్కెట్లో పందెం కోడి అమ్మేటోళ్ళు కూడా ఎవరైనా కూడా ఖచ్చితంగా పౌల్ట్రీ ఫీడ్ వాడాల్సిందే. దాంట్లో ఏంటంటే మినరల్ ఇవన్నీ ఉంటాయి. ఒక కోడి పిల్లకి ఫస్ట్ మీరు ఒక 1 month నెగ్లెక్ట్ చేసిరంటే ఆటోమేటిక్ నువ్వు తర్వాత ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా కూడా దాని గ్రోత్ అనేది ఉండదు. లోపల ఆర్గన్స్ అనేది అన్ని డ్యామేజ్ అయిపోతాయి. తీసుకునే ఫీడ్ తీసుకున్నా కూడా అబ్జర్వేషన్ అనేది ఉండదు, అట్లా అన్నట్టు ఉంటుంది. వీటికి మేము ఒక 1 month 1.5 month ఖచ్చితంగా ఫీడ్ ఇస్తామన్నా. తర్వాత వచ్చేసేమో బాయిల్డ్ పరం, అంటే మన ఉప్పుడు బియ్యం పరం ఉంటుంది కదా, అది కానీ దాంతోపాటు సజ్జల రాగులు ఇప్పుడు హైదరాబాద్ హోల్సేల్ మార్కెట్లో
తక్కువ పడ్డప్పుడు అవి మిల్లెట్స్, మిల్లెట్స్, నార్మల్గా వడ్లు. వడ్లు మనయ్. ఓకే. వడ్లు మేము ప్రతి సంవత్సరం ఒక పంటకి ఒక కారుకు వచ్చేసి మా ఓన్గానే ఒక 4 పుట్ల నుంచి 5 పుట్ల వడ్లు ఉంచుతాము. అవి నార్మల్గా మళ్ళీ ఈ మన ఎడ్జులూసన్ ఇట్లాంటి మేతలు వీడియోలలో చెప్తారు. టర్కీ అనేది 70% గ్రీనరీ మీద బతుకుద్ది. గ్రీనరీ మీద బతుకుద్ది అంటే బతుకుద్ది, వెయిట్ వస్తుంది. కానీ అది తింటే ఏంటంటే మీకు మనకి బైలర్ కోడికి అంటే బైలర్ కోడి మీట్ బాగుంటుంది. టర్కీ ఏంటంటే గ్రీనరీ అని అన్నప్పుడు గ్రీనరీ తిన్నప్పుడు ఆటోమేటిక్ ఆ టేస్ట్ అనేది పోద్ది. మేము అట్లా ఒకసారి ట్రై చేసినాం. మునగతోట వేసినప్పుడు కొత్తిమీర, పాలకూర, మెంతికూర ఇవన్నీ వేసినాము. వేసి వాటి కట్ చేసి వేసినాం. వెయిట్ బాగా వచ్చింది. కానీ తిన్నోళ్ళ నుంచి అప్పుడు ఒక ఆ బ్యాచ్ మాత్రము రిమార్క్ బాగా వచ్చింది అన్న. సో మనకి ఈ ఫీడ్ వాడి వడ్లతోటి పెంచింది అయితే అది ఎందుకంటే అన్న ఇప్పుడు నీకు నార్మల్గా వచ్చేసి నాటుకోడి బయట ఏం తింటుందో దీనికి అన్ని రకాలుగా ఉండాలి. అట్లాంటప్పుడే దానికి ఆ స్ట్రెస్ అనేది ఫీల్ ఉండదు. మనకైనా కూడా ఎప్పుడు బిర్యానీ తింటే మనం బిర్యానీ తింటాం ఇష్టం అన్నట్టు ఉంటుంది. రోజు మనకు బిర్యానీ పెట్టినా కూడా తినలేము. ఇది కూడా అంతే. సో నాకు మీ ఫామ్లో ఇప్పుడు ఈ టర్కీ కోళ్ళతో పాటు నాటుకోళ్ళు కూడా కనిపించినాయి. అంటే నాటుకోళ్ళది ఎట్లా ఉంది? నాటుకోడి అంటే బెర్సా బ్రీడ్ అన్న. బెర్సా బ్రీడ్ అది ఒరిజినల్ బ్రీడ్. ఒరిజినల్ బ్రీడ్. క్రాస్ బ్రీడ్స్ కావాలి, సోనాలి ఇవి కావాలి. అట్లా కాదన్న. బెర్సా ఎక్కడి నుంచి తెచ్చిరు? అది మేము ఆంధ్ర నుంచి అన్న. అంటే అవి ఎన్ని బర్డ్స్ ఉన్నాయి మన దగ్గర? అవి ఇప్పుడు ఒక 260 ఉన్నాయన్న. మేము ఇంతకుముందు పెంచినాము. ఇంతకుముందు మా ఓన్ బ్రీడ్ పెంచినాము. మధ్యలో ఒకసారి వైరల్ ఎఫెక్ట్ అయ్యి మాది తీసేయాల్సి వచ్చిందన్న. నేను చెప్పేది అది ఎవరికైనా కూడా కొత్త వాళ్ళకి అన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో కోడి అనగానే తెచ్చేసినాము, ఓ 4 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టగానే మనకి 8 రూపాయలు వస్తుందని ఆలోచన మైండ్ సెట్ అట్లా అయిపోయింది. ఇంట్లో నువ్వు ఒకటన్నా, ఇంట్లో నువ్వు 10 కోళ్ళు పెంచడం వేరు, ఒక ఫామ్ టైప్ 100 కోళ్ళు పెంచడం వేరు. నువ్వు ఆ 10 కోళ్ళలో ఏదైనా రోగం, ఏదైనా డిసీజ్ వచ్చినా కూడా ఏంటంటే నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతావు. అది ఒకటి ఉంటుంది. నీకు అది చనిపోయినా కూడా ఏ ఫరక్ పడదు. ఎందుకంటే నువ్వు దాని మీద ఏం ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లే. నార్మల్గా వచ్చేసన్నా ఇప్పుడు మన నాటుకోడి ఉంది, అది నీకు మటాలిటీ అయినప్పుడు ఏమనిపించదు. దాని మీద నువ్వు ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టు, ఒక 4 కోళ్ళు తెచ్చినావు, అవే పిల్లలు పెట్టినాయి, అవి బయట తిరుగుతాయి, అవే అవుతాయి. వీటిని తెచ్చినప్పుడు మనం కొన్నప్పుడు ఇన్వెస్ట్మెంటే, వాడికి పెట్టే ఫుడ్ ఇన్వెస్ట్మెంటే, వాడికి చేసే చేత ఇన్వెస్ట్మెంటే. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏమైనా వైరల్ ఎఫెక్ట్ అయ్యి మటాలిటీ వచ్చినప్పుడు అది లాస్ అన్నట్టు. అదొకటి. 10 ఉన్నప్పుడు వచ్చే రోగం వేరు, మనం క్యూర్ చేయడం వేరు. 100 ఉన్నప్పుడు వచ్చేది వేరు, 500 ఉన్నప్పుడు వచ్చేది వేరు, 1000 ఉన్నప్పుడు వచ్చేది వేరు. సో అంటే మీకు నాటుకోళ్ళ దాని మీద ఎట్లా వచ్చింది, దీని మీద ఎట్లా వచ్చింది, రెండు కంపేర్ చేద్దాం. ఎందుకంటే పక్క పక్కనే షెడ్లు కదా. సో ఇది లాభదాయకంగా అనిపించిందా, అది లాభదాయకంగా? మాకు వచ్చేసి అన్న 2 బెటరే ఉన్నాయి. 2 బెటరే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది కొంచెము ఒక్కో టైంలో బాగుంటుంది, ఓ టైంలో డౌన్ ఉంటుంది. ఎందుకంటే మన ఏరియాలో తక్కువ. ఇప్పుడు నాకు వచ్చేసేటోళ్ళు అంతా కస్టమర్లు అంతా బయట నుంచి వస్తారన్న. హైదరాబాద్ కానీ బయట మహబూబాద్ నుంచి నార్మల్గా తిన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫంక్షన్ల ఆర్డర్లు వస్తాయి. లోకల్ ఇంకా మా సరౌండింగ్ లో కూడా ఇంకా ఇది తింటరా అని అడిగే వాళ్ళు ఉన్నారు. అసలు ఈ కోడి ఏంది అని వింతగా చూసేటోళ్ళు ఉన్నారు. నాటుకోడి వచ్చేసి కూడా మేము ఒరిజినల్ బ్రీడ్ పెంచని కన్నా జెన్యున్గా ఉండాలి. ఇప్పుడు క్రాస్ బ్రీడ్ అంటే అది ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అది మామూలుగా అసిల్ సోనాలి కాకుండా, అసిల్ సోనాలి కదన్నా, అది ఒరిజినల్ బెర్సా. అది మామూలుగా ఇప్పుడు బల్క్ పెంచకుండా ఇప్పుడు బావులు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఒక వ్యవసాయం చేసే మామూలుగా బావుల దగ్గర ఒక పుంజు ఒక 4-5 పెట్టెలు వేసుకున్నా కూడా ఆటోమేటిక్ లో ఇన్వెస్ట్మెంట్ లా అది చిన్న చిన్న డెవలప్మెంట్ చేసుకోవచ్చు. దానికి ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఆ కాన్సెప్ట్ లో మేము అనుకుంటున్నాం. సో దానికోసం ఇప్పుడు మనం సో మీ దగ్గర కడక్నాథ్ కూడా ఉన్నాయి. అంటే అవి ఎన్ని బర్డ్స్ పెంచుతారు? అవి కడక్నాథ్ ఒక 300 ఉన్నాయి అన్న. ఆల్రెడీ ఇంతకుముందు ఒక బ్యాచ్ తీసేసాము. సో ఇప్పుడు మీ ఫామ్ లో టర్కీ కోడి ఉంది, నాటుకోడి బెర్సా వెరైటీ ఉంది, కడక్నాథ్ ఉంది. సో ఈ మూడింటి ద్వారా మీకు నష్టం జరిగిందా, లాభం జరిగిందా? నష్టం అయితే ఏం లేదు. ఎందుకంటే అంటే నష్టం అంటే వచ్చినాయి, ఒక బ్యాచ్ వచ్చింది, ఓవరాల్ గా ఒక టైంలో వచ్చింది. ఈ రోజున నీకు చేసే పని మీద నీకు పూర్తిగా అవగాహన రావాలి, నీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. మళ్ళీ ఒకటి అది కష్ట నష్టమైనా కూడా తట్టుకొని నిలబడే ఓపిక ఉండాలి. అదొకటి. నువ్వు చేస్తుంటేనే ఆ పని మీద అవగాహన వస్తుంది. ఇప్పుడు నాకు ఈ ఒక బ్యాచ్ పెంచిన డిసీజ్ వచ్చింది, దేనివల్ల వచ్చింది, ఏమైంది, ఏ మెడిసిన్ వాడాలి అనేది నీకు ఓన్గా ఉండాలి. మనకి ఏదో ఇప్పుడు ఇది
మనం ఒక జెనెటికల్గా డెవలప్ చేసినాము. ఒక బాయిలర్ ఉంది మనకి, ఎంత ఒక 40 days పీరియడ్ టైము, అది మనం డెవలప్ చేసింది. దానికి ఏ టైంలో ఏ మెడిసిన్ ఇవ్వాలి, దానికి ఏ ఫీడ్ వాడాలి ఏదనేది మనకు తెలుస్తుంది. ఇది మనకి ఏంటంటే ఇది ఒక పురాతనంగా వస్తున్న బ్రీడ్. నాటుకోడి అయినా కూడా నాటుకోడి కానీ టర్కీ ఏంటంటే మనకి డెవలప్ చేసుకున్నాము, ఇక్కడ ఇంపోర్టెడ్ చేసుకున్నాము. ఇది వచ్చేసి అక్కడ నార్త్ అమెరికాలో ఉన్నా కూడా ఏంటంటే ఇది ఫారెస్ట్ బర్డ్. అట్లాంటప్పుడు ఏంటంటే వీటికి మనము ఈ సిమ్టమ్ అనేది ఉండదు. ఇప్పుడు డాక్టర్ ఉంటాడన్న, వాళ్ళు ఏం చేస్తారు, ఒక స్టడీ పరంగా ఏది దీనికి మెడిసిన్ వాడాలి, దీనికి మెడిసిన్ వాడాలని వాళ్ళ కాన్సెప్ట్ అంతే. కానీ ఓ టైంలో మాకు వైరల్ ఎఫెక్ట్ అయినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, ఏది సీనియర్ డాక్టర్, ఏది బ్రాయిలర్ వెటర్నరీ డాక్టరు, కానీ అతని దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే మెడిసిన్ రాసిరు, ఒక 3,000-3,800 బిల్ అయింది. కానీ దాంతో ఏం సెట్ కాలే. కానీ అంతకుముందు మేము అదే బ్యాచ్లో వాడినప్పుడు మన దగ్గర ఆ మెడిసిన్ ఉంది, కానీ దీనికి సెట్ అయిద్దా అని మనం ఏదో ఇక డాక్టర్ అయితే సెట్ చేస్తాడు, కానీ మనం తీసుకెళ్ళినప్పుడు ఆ మెడిసిన్కి ఏమో సెట్ కాలే. మన ఇంట్లో ఉన్న 350 రూపాయల మెడిసిన్ పోసేస్తే కానీ సెట్ అయిపోయింది. అది ఏంటంటే మన ఓన్, మన సొంత అవగాహన రావాలి. సో ఎవరైనా నిజంగానే కేవలం ఎక్స్క్లూజివ్గా టర్కీ కోళ్ళే పెట్టుకోవచ్చు అంటే, మీ దగ్గర ఇప్పుడు 3 రకాలు ఉన్నాయి, కడక్నాథ్ ఉంది, నాటు ఉంది, ఇది ఉంది. ఎవరైనా ఒక రైతు మీలాంటి అవుట్ సైడ్ కేవలం ఇవే ఒక 100 బర్డ్స్ పెట్టుకొని ఫామ్ స్టార్ట్ చేయొచ్చా అంటే మీ సజెషన్ ఏంది? నా సజెషన్ అయితే అన్న, నేనేదో మార్కెట్లో ఉన్నాను కాదు, నాకు తెలిసి నార్మల్గా నాకున్న అనుభవంతో చెప్తున్నా, పెట్టకపోవడం 100% బెస్ట్ అన్న. ఏది టర్కీ? టర్కీ అయినా కూడా ఏ ఫార్మింగ్ అయినా కూడా అది వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండాలి. ఇప్పుడు నార్మల్గా ఈరోజు పెట్టేటోళ్ళు ఏంటంటే అన్న, స్టడీ అయిపోయినాక బీటెక్ అయిపోయి MBA చేసి ఏదో ఒకటి చేసి నార్మల్గా జాబ్ లేకుండా ఇంటి దగ్గర ఉంటున్నాం. కోళ్ళు పెంచితే అన్ని వస్తున్నాయి ఇన్ని వస్తున్నాయి అని చెప్తారు. అది అంతా ఒకటేనా, లక్షల ఆదాయం అనేటోళ్ళు ఎవరైనా కూడా బ్రీడర్లు, పిల్లల సప్లై చేసేటోళ్ళు. నేను ఒక టైంలో పిల్లలు సప్లై చేశాను, కానీ నేను ఎవరికైనా కూడా నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఆల్రెడీ ఎన్నో బాధలు పడ్డా, ఎన్నో చూసినా, అనుభవం వచ్చింది. ఈరోజు ఫీల్డ్లో నిలబడ్డా. నేను వాళ్ళకి ఒకటే చెప్పేది, అన్న మీకు అనుభవం ఉందా, ఇంతకుముందు పెంచిరా, ఒకవేళ కొత్తగా అయితే ఒక 50-100 తీసుకుపోండి. నేను అప్పుడు ఆ వీడియోలో కూడా చెప్పింది కూడా ఏంటంటే, ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళకన్నా, ఎందుకంటే వాళ్ళు పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లే. మేము ఇప్పుడు ఒక 100 పిల్లలు ఇచ్చినాం అనుకున్నా, ఒక 7,000 ఇన్వెస్ట్మెంట్, ఫుడ్ కానీ ఏదైనా దానికి సంబంధించిన ఏదైనా కూడా ఒక 20-30 వేలలో అయిపోద్ది. వాటిని ఏ విధంగా అమ్ముకున్నా కూడా నీకు అవి కరెక్ట్ అయిపోతాయి. దాన్ని బట్టి గ్రిప్ అనేది వస్తుంది, ఏది పెంచితే బెటరా లేకుంటే ఇది కాకుండా వేరే ఫీల్డ్ అనే వస్తుంది. అంతేగాని ఈ లక్షల ఆదాయం అని చెప్పేటోళ్ళు ఎవరైనా కూడా పిల్లలు అమ్ముకునేటోళ్ళు, బ్రీడర్. ఇప్పుడు వాళ్ళకు ఉంటుందన్న, ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏంది, ఏ విధంగా చిక్ సేల్ చేసుకుంటే వాళ్ళకి లాభము. నాకు అంత వచ్చింది ఇంత వచ్చింది అన్నప్పుడు ఆటోమేటిక్ వస్తుంది. ఈరోజు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను, ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు 2 years బ్యాక్ ఉన్న వీడియోలు చూడండి, ఈ రోజు ఉన్నాయి చూడండి, వాళ్ళకి ఫోన్ చేయండి, ఈ రోజు ఫామ్ రన్నింగ్ ఉందా లేదా, అది ఒకటి మెయిన్ మార్కెటింగ్ ఉండాలన్న. దీంట్లో వచ్చేసి మార్కెటింగ్ అయితే తక్కువ. మేము కొత్తలో ఇబ్బంది పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మేము 170 కూడా ఇచ్చిన టైం ఉంది. ఓ టైంలో మార్కెట్ కాక 11 kg 8 kg వచ్చి మెయిన్ 11 kg వచ్చినప్పుడు అయితే 180కి ఇచ్చినాం. సో అంటే ఈ బర్డ్ మనకు ఫామ్కి వచ్చిన తర్వాత మనం వేటికి పంపించడానికి ఎన్ని నెలలు పడుతుంది? ఇప్పుడు మనకు బాయిలర్ అయితే 40 days కదా, సో దీనికైతే ఎంత టైం పడుతుంది మినిమం అన్న? ఖచ్చితంగా వీళ్ళు ట్రేడర్లకు వేయడానికైతే మినిమం ఒక 4 months 5 months తర్వాత అమ్ముతాం. ఎందుకంటే వాళ్ళు ఒక లిఫ్టింగ్ చేసినప్పుడు ఒక 50-60. మెయిన్ ఏంటంటే దీంట్లో ఏమో ఒకేసారి 100 కోళ్ళు, ఈ నాటుకోడి ఉంది, అసిల్ క్రాసు, సొనాలి ఉంది, వాటి లెక్క ఒకేసారి 100, 500, 1000 అట్లా లిఫ్టింగ్ ఉండదు. ఇదేంటంటే తక్కువ లిఫ్టింగ్ వచ్చిరంటే ఒక 50, ఒక మినిమం ఒక 60-70 అన్న, లాస్ట్ ఒక 20 నుంచి స్టార్టింగ్. సో మనకు ఆ పీరియడ్లో మనం వీటిని అంటే మార్కెట్కి పంపకుండా అట్నే మెయింటైన్ చేస్తూ ఉండడం వల్ల మనకు ఫీడ్ కాస్ట్ పెరిగిపోదా? ఫీడ్ కాస్ట్ అంటే ఫీడ్ కాస్ట్తో పాటు అది వెయిట్ పెరుగుతుంది. వెయిట్ పెరిగినప్పుడు ఏంటంటే అక్కడ బ్యాలెన్స్ బాగానే ఉంటుంది, కానీ కన్స్యూమర్కి ఏమైంది అంటే హెవీ వెయిట్ అయినప్పుడు తీసుకోవాలంటే వెనక అప్పుడు ఏంటంటే ఒక ఫంక్షన్లకి మాకు ఏంటంటే 5 ఏళ్ళలో ఏంటంటే ఒక
మార్జిన్ ఒక సరౌండింగ్ క్రియేట్ అయింది, ఓకే ఓ తీసుకెళ్లే వాళ్ళు మార్కెట్ క్రియేట్ అయింది. వాళ్ళు ఏంటంటే ఒక ఫంక్షన్లకు కానీ నార్మల్గా ఆర్డర్ల పరంగా వెళ్ళిపోతుంటాయి. ఓకే ఓకే సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు డిఫెక్ట్ పడేది ఈరోజు తమిళనాడు నుంచి సప్లై వస్తుందని అంటారు. ఏది ఇది ఇదైనా కూడా ఏదైనా కూడా ఇప్పుడు మన ఫార్మర్ల మీద ఎఫెక్ట్ పడేది ఓకే తమిళనాడు నుంచి, తమిళనాడు కానీ వేరే స్టేట్ నుంచి వస్తుంది. వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి బ్రాయిలర్ కంటే బ్రాయిలర్ తినే ఏం కాదు, కానీ ఇంకా అది తింటే ఇంకా డేంజర్. ఓకే మేము అందులో కూడా ఆ ఫీల్డ్లో కూడా చూసినాము, సూపర్వైజర్గా చేసినాము. ఓకే వాళ్ళు ఇచ్చే ఫుడ్లో కూడా స్టెరాయిడ్ ఉంటుంది అన్న. ఈ మీకు మనము బాయిలర్ ఏమో వచ్చేసి మనము జెంటికల్గా డెవలప్ చేసిరు. ఒకటి నార్మల్గా ఏంటంటే సింపుల్గా ఏంటంటే ఒక కణజాలం అనేది తొందరగా ఆ కణజాలం తొందరగా డెవలప్ వచ్చేటట్టు వస్తే ఏంటంటే ఆ పెరుగుకుంటే ఆ మీట్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది. వీటిలో వచ్చేసి ఏంటంటే ఆ ఇచ్చే ఫుడ్లో కానీ ఇంజక్షన్ల పరంగా ఇచ్చేందంటే తొందరగా వెయిట్ వస్తుంది. అది వెయిట్ వచ్చినప్పుడు ఇప్పుడు మా దగ్గరికి ఇప్పుడు మాకు మార్కెట్ ఉండడానికి ఏంటంటే మాకు కొత్తలో అది కూడా ఎఫెక్ట్ పడ్డది. మాకు తీసుకెళ్లే ట్రేడర్లు కూడా అక్కడ నుంచి మీరు ఇక్కడ 400 అంటున్నారు, 350 అంటున్నారు, వాళ్ళు మాకు వచ్చేసి 190కి 200కి వేస్తున్నారు అని అన్నారు. కానీ అది తెచ్చుకున్నాక ఒక 5 రోజుల నుంచి 1 వీక్లో ఒక 5 నుంచి 10 రోజులలో అది చనిపోవడమే కాకుండా దాంతో పాటు ఉన్నాయి మొత్తం క్లోజ్ అయినాయి. నాది రీసెంట్గా నాది ఓల్డ్ బ్యాచ్ కూడా క్లోజ్ కానీ అదొక కారణం. వేరే వాళ్ళు తెచ్చుకొని తమిళనాడు నుంచి వచ్చి ఏంటంటే అది వైరల్ ఎఫెక్ట్ ఉంటుంది అన్న, అది క్లియర్ చేయలేము. సో మీరు ఇప్పుడు దీని బ్రీడ్ మాత్రం బెంగళూరు నుంచి తెచ్చి అమ్ముతున్నారు. సో మీరు కొత్తగా ఫాములు పెట్టాలనుకునే వాళ్ళకి చెప్పిన సజెషన్ ఏంటంటే ఇది పెట్టకపోవడమే మంచిది. ఒకవేళ పెంచుకోవాలంటే ఎవరైనా కూడా ఒక ఫ్యాన్సీగా నార్మల్గా ఒక 5 కోళ్ళు ఒక ఇట్లా నార్మల్గా, అంటే నేను కమర్షియల్ పర్పస్ అడుగుతాను. కమర్షియల్ పర్పస్ అయితే ఒకటేనా అంత సక్సెస్ కాదు. ఒకవేళ పెట్టాలనుకుంటే పెట్టి అప్పటికప్పుడు ఆలోచన రిటర్న్ అయితే ఎమ్మటే ఆలోచన ఉండకుండా ఒక మార్కెట్ క్రియేట్ చేసుకునే ఓపిక ఉండి చేసే ఓపిక ఉంటే వర్కౌట్ అయింది. టర్కీ కోళ్ళ పెంపకానికి సంబంధించి అంటే మరి ఇది పెంచితే లక్షలు వస్తాయన్న సమాధానం కాకుండా జెన్యూన్ ఆన్సర్ ఇచ్చి నిజంగానే రైతులు ఇది పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, పెట్టుకుంటే ఎలాంటి నష్టాలు వస్తాయని వాస్తవమైన సమాచారం అందించినందుకు థ్యాంక్ యూ.